అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మామాఎర్త్లో న్యూ ప్రోడక్ట్ గురించి. సో ఈరోజు నేను మామాఎర్త్ హెయిర్ మాస్క్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ హెయిర్ మాస్క్ కానీ ఇంకా డిఫరెంట్ వేరియంట్స్ కానీ అన్నీ కూడా మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. సో హెయిర్ మాస్క్లో వేరే వేరియంట్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఒకవేళ మీరు చూడకపోతే లింక్ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఇంకా మామాఎర్త్లో చాలా ప్రొడక్ట్స్ నేను రివ్యూ చేశాను. సో అన్నీ కూడా నేను లింక్ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అవి చూడాలనుకుంటే అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇంకా కొత్తగా ఏం ప్రొడక్ట్స్ చూడాలనుకుంటున్నారు మామాఎర్త్లో అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా? సో ఇది ఎలా ఉంది, నా రివ్యూ ఏంటి అనేది జెన్యూన్గా మీతో షేర్ చేసుకుంటాను. అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుందండి. నేను ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీతో ఆల్రెడీ వీడియో చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను అదంతా కూడా, ఆ వీడియోని. సో అన్బాక్సింగ్ అంతా కూడా సో ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి టీ ట్రీ హెయిర్ మాస్క్ అండి. నేను ఆల్రెడీ ఒక హెయిర్ మాస్క్ చేశాను, అది మన స్కిన్ మన హెయిర్ని సాఫ్ట్ చేయడానికి అది మెయిన్గా. బట్ ఇది టీ ట్రీ హెయిర్ మాస్క్, ఎస్పెషల్గా ఇది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ మాస్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఓపెన్ చేసేద్దాము. సో డబ్బా అయితే ఇంత ఉంటుంది. సో నాకు లాస్ట్ టైం తీసుకున్న హెయిర్ మాస్క్ కూడా చాలా రోజులు వచ్చిందండి, ఇంకా అది కొంచెమే ఉంది. హెయిర్ మాస్క్ అంటే కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ అవుతుంది. సో మన హెయిర్ లెంత్ బట్టి అది ఎంతవరకు కంప్లీట్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఇది నేను ఏంటి అంటే ఇది టీ ట్రీ హెయిర్ మాస్క్ అండి. దీంట్లో టీ ట్రీ ఉంది, ఆర్గన్ ఉంది అండ్ లెమన్ ఆయిల్ కూడా ఉంది. ఇది ఎస్పెషల్లీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి, అలానే ఇచ్చి స్కాల్ప్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. 200 ml ఆఫ్ ప్రొడక్ట్ అండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 599 రూపీస్. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది ఇలా వస్తుంది అండ్ ఇక్కడ ఇలా మనకి ఇలా రౌండ్గా తిప్పుకుంటే వస్తుంది అనమాట. చూడండి, నేను ఆల్రెడీ కొంచెం యూజ్ చేస్తున్నాను. సో యూజ్ చేసిన తర్వాత రివ్యూ చూపించాలి కాబట్టి నేను కొంచెం యూజ్ చేసాను. సో చూడండి, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే ఇక్కడ వరకు వచ్చేసింది ఫుల్గా. సో కొంచెం యూజ్ చేశాక చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. ఓకే, ఇది మళ్ళీ ఇలా ట్విస్ట్ చేసేసి రోల్ చేసేస్తే మీకు ఇది క్లోజ్ అయిపోతుంది అండ్ చాలా టైట్గా ఉంటుంది. అంటే మీరు ఏదైనా ట్రావెలింగ్ పర్పసెస్లో కూడా మీరు దీన్ని హ్యాపీగా తీసుకుని వెళ్ళొచ్చు. సో చాలా మందికి ఏంటి అంటే డాండ్రఫ్ అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అండి. చాలా మంది అడుగుతూ ఉంటారు డిఐవైస్ అని అదని. సో డిఐవైస్ కంటే కూడా ఇలాంటి ప్యాక్స్ కానీ హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ తీసుకుంటే ఫాస్ట్గా రిలీఫ్ వస్తుందని చాలామంది హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు డాండ్రఫ్ కోసం. ఎందుకంటే డాండ్రఫ్ అనేది మనకి చూడ్డానికి అంత బాగోదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన స్కాల్ప్ అంతా కూడా దురదగా ఇచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ డాండ్రఫ్ అండి. డాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హెయిర్ అనేది చాలా ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది. సో అదంతా తగ్గించుకోవడానికి, ముందు డాండ్రఫ్ తగ్గించుకోవడానికి హెయిర్ ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటూ ఉంటారు సో చాలామంది. బట్ అవి టూ కాస్ట్లీ ఉంటాయి, అవి తీసుకోవడానికి అందరికీ కుదరదు అనమాట. సో ఇలాంటి ప్యాక్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే మీ హెయిర్ అనేది డాండ్రఫ్ లేకుండా ఉంటుంది. ఆటోమేటిక్గా డాండ్రఫ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఇచ్చి స్కాల్ప్ కూడా తగ్గుతుంది అండ్ దాంతోపాటు మీ హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా హెయిర్ ఫాల్ అవుతుంది డాండ్రఫ్ వల్ల అంటే కనుక ఫస్ట్ మనం డాండ్రఫ్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మిగిలినవి కూడా జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి ప్యాక్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే హెయిర్ ట్రీట్మెంట్స్ కంటే కూడా ఇలాంటి ప్యాక్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఫాస్ట్గా రిలీఫ్ ఉంటుంది. అంటే డిఐవైస్ అనేది డాండ్రఫ్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు డిఐవైస్ బాగానే వర్కౌట్ అవుతాయండి. బట్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఏదైనా ఉన్నప్పుడు డిఐవైస్ వర్కౌట్ అవడానికి చాలా టైం తీసుకుంటాయి. సో అలాంటప్పుడు ఈ లోపు మన హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి ప్యాక్స్ అనేవి మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయగలుగుతారు కాబట్టి ఈజీగా ఉంటాయి అన్నమాట. సో అది కూడా మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు పెట్టుకుంటూ ఉండొచ్చు హెయిర్ ప్యాక్స్ని. సో ఇది అంతా చాలా బాగుందండి, డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి కానీ అన్నిటికీ చాలా బాగుంది. దీంట్లో వచ్చేసరికి టీ ట్రీ ఉంది అండ్ ఆర్గన్ ఆయిల్ ఉంది అండ్ లెమన్ ఆయిల్ కూడా ఉంది. సో ఇది ఎస్పెషల్లీ ఏంటి అంటే స్కాల్ప్ ఎవరికైతే ఇచ్చిగా ఉంటుందో వాళ్ళకి బాగుంటుంది అండ్ ఎవరికైతే డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఏదైతే ఆయిల్ ఉంటుందో మన హెయిర్లో ఆయిలీగా అనిపించేస్తూ ఉంటుంది చాలామందికి, అలాంటి వాళ్ళకి ఆ ఆయిల్ని కూడా హెయిర్లో ఉండే ఆయిల్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అండ్ దాంతోపాటు స్కాల్ప్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. సో కొంచెం సాఫ్ట్గా అవుతుంది అనమాట. మీ హెయిర్ కూడా మాయిశ్చరైజ్ ఎప్పుడైతే అవుతుందో స్కాల్ప్కి, దాని ద్వారా మీ హెయిర్ కూడా స్మూత్గా అవుతుంది. ఒకవేళ కలర్డ్ హెయిర్ ఉంటే, అంటే కొంతమంది కలర్స్ వేయించేసుకుంటూ ఉంటారు కదా హెయిర్కి, అలాంటి వాళ్ళు కూడా ఈ క్రీమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు హెయిర్కి. అంటే కొంతమందికి
కలర్స్ వేయించేసుకోవడం వల్ల ఏంటి అంటే కొన్ని ప్యాక్స్ మనం వేసుకోలేము, వేసుకుంటే అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కొంచెం భయం ఉంటుంది. సో అలా కాకుండా ఒకవేళ మీరు కలర్డ్ హెయిర్ అయినా కూడా ఆల్రెడీ ఏదైనా హెయిర్కి ట్రీట్మెంట్ చేయించుకున్నారు అని అయినా కూడా మీరు ఈ ప్యాక్ని వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే కొంతమంది ఆల్రెడీ ట్రీట్ చేయించుకున్న హెయిర్కి కలర్ చేయించుకున్న హెయిర్కి ఏమైనా పెట్టుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని వేసుకోరండి. బట్ ఈ హెయిర్ ప్యాక్కి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో హ్యాపీగా మీరు ఎలాంటి హెయిర్ ఉన్నా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది హెయిర్ని డాండ్రఫ్ రిమూవ్ చేయడమే కాకుండా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడమే కాకుండా మీ హెయిర్ని చాలా సాఫ్ట్ చేస్తుంది, చాలా స్మూత్ చేస్తుంది. సో ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ స్మెల్ కొంచెం టీ ట్రీ ఆయిల్ అనేసరికి టీ ట్రీ ఎప్పుడైతే ఉంటుందో ఆ స్మెల్ అనేది కొంచెం ఘాటుగా వస్తూ ఉంటుందండి. సో టీ ట్రీ కదా, సో ఆ ఘాటుకే ఆ డాండ్రఫ్ అనేది తగ్గుతుంది అనమాట. ఘాటుగా లేకపోతే మనకి ఆ డాండ్రఫ్ అనేది తగ్గదు. సో అందుకని టీ ట్రీ ఆయిల్ని మనం డాండ్రఫ్ ఏదైనా ప్యాక్ వేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇది మొత్తం టీ ట్రీ ప్యాక్ కాబట్టి కొంచెం ఆ స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ కొంచెం సేపు మీరు అది భరించాల్సి ఉంటుంది. అది భరిస్తేనే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, డాండ్రఫ్ అనేది కూడా తగ్గుతుంది. సో అదొక్కటే నాకు కొంచెం ఇంకా టీ ట్రీ అన్నాక అలానే అనిపిస్తుంది అనుకోండి. బట్ మనం హెయిర్ ఫాల్ చేయకుండా ఉండాలి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలి అంటే ఇలాంటివి తప్పవు మనకి. సో ఇట్స్ ఓకే, అదంతా పెద్ద డీల్ కూడా కాదు. సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే జస్ట్ ఏం లేదండి, క్రీమ్ ఉంది కదా, ఈ క్రీమ్ని మీరు మొత్తం ఒక 2 పార్ట్స్ లాగా మీ హెయిర్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకుని మొత్తం స్కాల్ప్కి హెయిర్కి మొత్తం అంతా కూడా ఈ క్రీమ్ని మీరు పట్టించేయండి. ఈ మాస్క్ మొత్తం పట్టించేసి ఒక 30 మినిట్స్ పాటు వెయిట్ చేయండి. ఈ మాస్క్ని ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుంది. ఆర్ఎల్స్ మీరు ఒకవేళ కుదిరితే హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు, అంతకు మించి మాత్రం ఉంచాల్సిన అవసరం లేదండి. సో ఒక 10 to 15 మినిట్స్ పాటు మీ హెయిర్ పైన అలా ఉంచుకొని తర్వాత మీ హెయిర్ని వాష్ చేసుకోండి. హెయిర్ని వాష్ చేసుకునేటప్పుడు సల్ఫేట్ ఫ్రీ ఉన్న షాంపూ అలాంటివి ఏమైనా యూజ్ చేయండి, అంటే మైల్డ్ షాంపూస్ యూజ్ చేయండి. దానివల్ల మీకు ఏంటి అంటే మీ హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది. అండ్ ఏంటి అంటే ఇలాంటి క్రీమ్స్ వాడినప్పుడు అవి మళ్ళీ ఏదైనా కెమికల్ షాంపూ మీరు మళ్ళీ అప్లై చేస్తే ఇలాంటి క్రీమ్ పైన అవి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కాబట్టి మీకు ఏమైనా మైల్డ్ షాంపూస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మామాఎర్త్లోనే చాలా షాంపూస్ చూపించాను, అవి కూడా సల్ఫేట్ ఫ్రీ షాంపూసే. సో మామాఎర్త్ ఏంటి అంటే సల్ఫేట్ ఫ్రీ ఉంటాయండి అండ్ హైపర్ అలర్జిటిక్ ఉంటాయి. సో అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళు, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో అలానే దీంట్లో పెరాబిన్స్ కూడా ఉండవు, సల్ఫేట్స్ ఉండవు, అలాగే దీంట్లో బయో యాక్టివ్స్ ఉంటాయి, అలానే హైపో అలర్జిటిక్. సో అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు, అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో అదనమాట వీటిలో. అండ్ ఈ మామాఎర్త్లో చాలా బేబీస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. సో అది ఖచ్చితంగా చాలా సేఫ్ అనమాట మనం యూజ్ చేయడానికి. బేబీస్కే కాదు మనకు కూడా సేఫ్గా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. హ్యాపీగా మీరు ఒక మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి, మీ డాండ్రఫ్ పోతుంది, అలానే మీ హెయిర్ కూడా చాలా స్మూత్ అవుతుంది. వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ పాటు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు 2 to 3 టైమ్స్ పాటు యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా డాండ్రఫ్ లేని వాళ్ళు, కొంచెమే ఉంది వాడదాం స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళు వీక్లీ ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఒకవేళ డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్కటి ట్రై చేసి చూడండి. మీకు నచ్చలేదు అని అంటే కనుక నెక్స్ట్ టైం మీరు ఏం వాడాల్సిన అవసరం లేదు. బట్ ఒక్క డబ్బా ట్రై చేసి చూడండి, డబ్బా అయ్యేలోపు మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ యూజ్ చేశాను, సో నా జెన్యూన్ రివ్యూ మీతో షేర్ చేసుకున్నాను. సో నేను 2 టైమ్స్ యూజ్ చేశానండి. నాకేం డాండ్రఫ్ అంత ఎక్స్ట్రీమ్గా ఏమీ ఉండదు, చాలా తక్కువ అనమాట. ఎస్పెషల్లీ నాకైతే వింటర్ టైంలో వస్తుంది తప్ప నార్మల్గా అయితే నాకు అసలు డాండ్రఫ్ ఏమి ఉండదు. సో అంతేకాకుండా మీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వాష్ చేసుకుంటూ ఉండాలి, మీ హెయిర్ని ఆల్టర్నేటివ్ డేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి, ఇలాంటి క్రీమ్స్ యూజ్ చేస్తూ ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటూ ఉండాలి. డిఐవైస్ కూడా చాలా ఉంటాయి, సో అలాంటివి కూడా చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు మీ హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు అది డాండ్రఫ్ రాకుండా ఉంటుంది. ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక 2 to 3 మంత్స్ పాటు సేమ్ కేర్ తీసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ మంత్ నుంచి మీరు వీక్లీ ఒకసారి 2 సార్లు, ఒక 2-3 సార్లు చేసినా సరిపోతుంది హెడ్ బాత్. బట్ ఎప్పుడైతే డాండ్రఫ్ ఉందో ఆ టైంలో మాత్రం మీరు ఆల్టర్నేటివ్ డేస్ మీరు హెడ్ బాత్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అది తగ్గడానికి బాగుంటుంది. అంటే క్లీన్గా పెట్టుకోవాలి ఎప్పుడు మనం హెయిర్ని, ఎస్పెషల్లీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసేసుకుంటూ ఉంటే మీకు అది ఎక్కువగా రాకుండా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లోకి రాకుండా ఉంటుందన్నమాట. సో ఇది కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో ఇంత అండి ఈ రివ్యూ. సో ఇదైతే మామాఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి, నైకాలో కూడా అవైలబుల్గా ఉన్నాయి, అలానే మామాఎర్త్.in అనే వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు మామాఎర్త్.in అనే వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే heavenly20 అని ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఈ 20% ఆఫ్ అనేది ఓన్లీ మామాఎర్త్.in అనే వెబ్సైట్లో మాత్రమే మీకు అప్లికబుల్ అవుతుంది. సో మీరు అమెజాన్లో పర్చేస్ చేసిన, నైకాలో పర్చేస్ చేసిన ఆ
కోడ్ అనేది మీకు అప్లికబుల్ అవ్వదు. సో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి 20% ఆఫ్ కావాలి అని అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓకేనా? సో ఎవరైతే నా కోడ్ యూజ్ చేసుకుని పర్చేస్ చేసుకున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో అంతే నా రివ్యూ అయితే. ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఎవరైతే యూజ్ చేసిన తర్వాత మీ రివ్యూ కూడా మీకు ఇక్కడ షేర్ చేసుకోండి. ఓకేనా? సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టాటా, బై బై, సీ యూ.